పెడతారని ఇంట్రెస్టింగ్గా కూడా వీఆర్ వెయిటింగ్ సార్. ప్లీజ్ లిసిటెడ్. థ్యాంక్ యూ జ్వాలా చక్రవర్తి. జ్వాలా షికారు పిక్చర్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న హాసిని ఇప్పుడు ఒక చిన్న పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. మీరందరూ చూసి ఆ పాపని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను నేను. షీ ఈజ్ ట్రయింగ్ హర్ లెవెల్ బెస్ట్. ఇట్స్ థింగ్. మా అతిథి దేవుడికి ఒక చిన్న విన్నపం అండి. అందరూ మన మహేష్ గారు ఉన్నారు, మా మోహన్ కృష్ణ ఉన్నాడు, మా వాళ్ళందరూ, మా శంకరరావు ఉన్నారు, మా తమ్ముడు రమేష్ ఉన్నాడు, మా విజయ్ కుమార్ ఉన్నాడు, పెద్దలు పూజలు గుర్తులు, నా ప్రియ మిత్రుడు మాగంటి ప్రసాద్ బాబు ఉన్నాడు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆయనేనండి, ఆయన పేరే పెట్టాము మేము. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు, మేము ఎంతో అభిమానించే మా రాము ఉన్నారు. ఇంకా చాలామంది రావడానికి వస్తున్నారు. వచ్చే టైం అయింది, అందరూ 6 తర్వాత వస్తున్నారు. కాబట్టి దయచేసి కొద్దిగా వెయిట్ చేస్తూ కోరుతున్నాను. అట్లాగే మా సీతారామరాజు గారు, సార్ మీరు ఎప్పుడు అనుకుంటారు అంటే అనుకుంటే మేము చూడమన్నా తప్పకుండా ఆయన మంచి కళాకారులు అండి. సీతారామరాజు గారు పిలుస్తాను నేను, ఒక్కొక్కళ్ళు అందరినీ పిలుస్తాను నేను. దయచేసి ఓపిక వహించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన నేను కొన్ని ఫిలిమ్స్లో నా పక్కన చేశారు, కామెడీ చేశారు, చాలా బాగా చేస్తారు ఆయన. ఆయన కూడా సీతారామరాజు గారు కూడా పిలుస్తాను నేను. అందరినీ అండి, మన ఇక్కడ ఇచ్చేసిన అతిథులందరి గెస్టులందరినీ పిలుస్తాను. దయచేసి మీ అభిప్రాయాల్ని తెలియజేయాల్సిందని కోరుతున్నాను. చిన్న టెక్నికల్ ఇష్యూ అండి. ఇప్పుడు ఈ స్పీచెస్ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు మహేష్ గారు, సార్ హీరో మహేష్ గారు దయచేయండి సార్. సార్ ఎంఏజీ తిలక్ గారు ఒకసారి రండి సార్. ఎందుకంటే ఆయన ఫిలిమ్స్లో ఆయన హీరోగా చేశారు. ఈజ్ అ ప్రొడ్యూసర్, ఈజ్ అన్ హీరో మహేష్ గారు. ఇప్పుడు రీసెంట్గా నాకు పరిచయం అయ్యారు. సార్ మీరు ఇక్కడ రావడం మా అదృష్టం అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు మన ఎంఏజీ తిలక్ గారు, తర్వాత మా డైరెక్టర్, మై ప్రొడ్యూసర్, మై యాక్టర్ రమేష్ ఉప్పు గారు. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ సార్. రమేష్ ఉప్పు గారు. అట్లాగే మా తమ్ముడు జర్నలిస్ట్, నాకు వెన్నుదన్నుగా ఉండే విజయ్ కుమార్, విజయ్ కుమార్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అట్లాగే బరువైన మనిషి ఇప్పుడే చెప్పాను కదా, జ్వాలా చక్రవర్తి గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ సార్ ప్లీజ్. తర్వాత మా ఇంతకీ షికారు ప్రొడ్యూసర్ రాము గారు ఉన్నారు. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. రాము గారు ఒకసారి రండి స్టేజ్ మీదకి, కూర్చుందరు ప్లీజ్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన షికారు ప్రొడ్యూసర్ రాము గారు అండి. థ్యాంక్ యూ సార్ రాము గారు వచ్చినందుకు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరు, మన మాగంటి ప్రసాద్ బాబు గారు రండి సార్. స్టేజ్ నిండుగా ఉంటుంది సార్. ఇప్పుడు మహేష్ గారు మాట్లాడతారు సార్, ప్లీజ్. అందరికీ నమస్కారాలు అండి. చాలా రోజుల తర్వాత ఇంత మంచి ప్రోగ్రాం రావడం జరిగింది, చాలా సంతోషకరం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఏంటంటే చాలామంది అప్డేట్ అనుకుంటూ ముందుకెళ్తున్నారు, కానీ పాత అనేది కొత్త అనేది మర్చిపోతున్నారు. ఎప్పుడు కూడా పాత రోజులే మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాయి. సో అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా కళల్ని మనం అందరూ మర్చిపోతున్నారు. సో అట్లాంటి వాటిని మళ్ళీ వీళ్ళు ముందుకు తీసుకొచ్చి అందరికీ ప్రజెంట్ చేస్తున్నారు, చాలా సంతోషం. సో చూశానండి, వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ అయితే బాగున్నాయి, మోటివేషన్గా ఉన్నాయి. సో నేనంటే వీళ్ళు ఎప్పటి నుంచో మంచి సీనియర్ యాక్టర్స్, వీళ్ళందరికీ నేను సజెషన్ చెప్పలేదు, కానీ చిన్న సజెషన్ అంటే బాగున్నాయి, అంటే చాలా ప్రజెంటేషన్ బాగున్నాయి. కాకపోతే కొంచెం పిక్చరేషన్స్ కానివ్వండి, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, కొంచెం మరి ఏమంటారు డిఏ కానివ్వండి, కొంచెం క్వాలిటీ అవుట్పుట్, ఎందుకంటే కష్టపడుతున్నారు, ఆల్రెడీ మంచి ప్రజెంటేషన్ చేస్తున్నారు, ఎలాగో చేస్తున్నారు. కాబట్టి కొంచెం అప్డేటెడ్గా ఏదైతే ప్రజెంట్ చేద్దాం అనుకుంటారో దాన్ని కొద్దిగా అప్డేట్గా చెప్తే బాగుంటుందని నా కోరిక. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు. చాలా మంచి క్వశ్చన్ లేవనెత్తారు ఆయన.
కొద్దిగా అప్డేటెడ్గా టెక్నికల్గా ఫిల్మ్ వాల్యూ పెరగాలని అన్నారు. తప్పకుండా మీరు చెప్పిన దాంట్లో 100% ఒప్పుకుంటానండి, డూ అగ్రీ. బట్ ది థింగ్ ఏంటంటే ఎట్లా ఉందంటే నాకు ఒక 1/4 కిలో పిండి ఇచ్చి 10 కిలోలు రొట్టెలు చేయమంటున్నారు. ఒక దర్శకుడిగా వీ విల్ బి హ్యావింగ్ వన్ లిమిట్. 1/4 కిలో పిండితో ఎన్ని రొట్టెలు అయితే చేయగలం అన్ని రొట్టెలు చేయగలం అని మీకు అర్థమై ఉంటుంది. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ అండి. చిన్న బడ్జెట్లో ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. మరి ఆ చిన్న బడ్జెట్లోనే మనం కాదనకుండా చేయాలి, తప్పదు. అది ఒక కత్తి మీద సామునట్టుంది. ప్రతిరోజు మాకు ఏంటంటే అది ప్రతిరోజు పరీక్ష మాకు. బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మహేష్ తమ్ముడు బాగా చెప్పాము. డెఫినెట్లీ మీలాంటి ప్రొడ్యూసర్స్ మమ్మల్ని డైరెక్ట్గా తీసుకుని ఒక ఫిల్మ్ ఆఫర్ ఇస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మా హీరో మహేష్ గారికి చిరు సత్కారం తిలక్ గారు, విజయ్, జ్వాలా చక్రవర్తి, మా రమేష్. మహేష్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎవరు ఇవ్వకుండా జాబ్ అనేది ఎవరు ఇవ్వకుండా అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇప్పుడు ఇది ఏంటి అంటే ఇది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లాగా ఇది ఇలా ఉంటుంది అని చేసి ఒక ట్రయల్గా, ఇది ఒక క్లాస్ లాగా, ఇది ఒక స్కూల్ లాగా, ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఇది మాట. కొత్త వాళ్ళకి ఒక సపోర్ట్. హలో తమ్ముడు, కొంచెం సౌండ్ పెంచమ్మా. మహేష్ గారు అట్లా స్టేజ్ మీద ఉండండి. ఇప్పుడు మా తమ్ముడు ఉప్పు రమేష్ గారు అండి, రమేష్ ఉప్పు. ఆయన గురించి ముక్కలు చెప్తాను. మనసు చాలా మంచిదండి, చాలా మంచి మనిషి. ఒక తాపత్రయం, ఒక ఫిల్మ్ ఫీల్డ్లో మనం ఏదైనా సాధించాలి, మనం కూడా పైకి రావాలి, మనలో ఒక టాలెంట్ ఉంది, మరి ఇందులో టాలెంట్ ఉంది, పైకి రావాలనుకున్నారు. మరి దానికి ఇప్పుడే నేను అన్నాను పిండి కావాలి కదా. ఆ పిండి కూడా ఆయనే సమకూర్చుకున్నారు. ఆయనే పిండి కొనుక్కుని ఆయనే సమకూర్చుకుని ఒక అద్భుతమైన పిక్చర్ చేశారు. వీడే మన వారసుడు అనే ఫిలిము. అది ఇట్స్ ఫీచర్ ఫిల్మ్ అండి. దాదాపు 40 to 50 సెంటర్స్లో అది రిలీజ్ చేశారు. చాలా గొప్ప విషయం ఏంటంటే 40 to 50 సెంటర్స్లో రిలీజ్ చేశారు. తమ్ముడిని ఒక విధంగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి చాలా పెద్ద అమౌంట్ పెట్టారు, సుమారుగా 1 CR దాకా పెట్టారు. పెట్టినా కూడా ఆయన ఎక్కడ కమర్షియల్ ఆస్పెక్ట్కి వెళ్ళలేదండి. ఆయన మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేయాలని చెప్పేసి మేనరికాలు ఉంటే ఎంత ఇబ్బంది పడతారు ఏంటనేది, ఒక విలేజ్ వాతావరణంలో, ఒక పల్లెటూరులో మనస్తత్వాలు ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్ తీసుకుని చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ఒక వాచ్మెన్ క్యారెక్టర్ చేశాడు ఆయన, చాలా బాగా చేశాడు ఆయన. అంటే నా డబ్బు పోయినా పర్వాలేదు, నేను పెట్టిన డబ్బు అంతా పోయినా నేను ఐ డోంట్ బోదర్. కానీ సొసైటీకి నేను హెల్ప్ చేయాలి, సొసైటీకి ఒక మంచి చెప్పాలి, ఒక సందేశాత్మక చిత్రం చూపించాలి. నా ఫిలిం చూసి నలుగురన్నా బాగుపడాలి అని ఒక సదుద్దేశంతో తమ్ముడు తీశాడు ఆ పిక్చర్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు రమేష్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ హలో హలో సార్ నమస్తే.